కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అన్న కాన్సెప్ట్లో మరో కొత్త అంశంతో ముందుకొచ్చింది. అదే రామాయపట్నం పోర్ట్ ప్రైవేటైజేషన్. ఏమైంది కూటమి ప్రభుత్వానికి అసలు? మొదటి నుంచి కూడా ప్రైవేటైజేషన్ ఎంతసేపు కార్పొరేట్ సంస్థల కోసమే ఆలోచిస్తున్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైన ఆలోచన లేకుండా ప్రతి ప్రాజెక్ట్ని, ప్రతి అంశాన్ని కూడా ప్రైవేటైజేషన్ అన్న కాన్సెప్ట్లోనే వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రామాయపట్నం పోర్ట్ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్స్ అ వెరీ బిగ్ విజన్ ఫర్ హిమ్. ఒక 19 బర్త్స్ తోటి 138 మిలియన్ టన్స్ ఆఫ్ కార్గో లాజిస్టిక్స్ తోటి సంవత్సరానికి 5,000 కోట్లు గ్రాస్ టర్న్ ఓవర్ పర్ ఇయర్ చూపించే విధంగా ఆయన ఒక పెద్ద విజన్ తోటి ఫేజ్ 1 అందులో ఒక భాగంగా ఇనీషియల్ గా 4 బర్త్స్ తోటి ఒక పోర్ట్ ని నిర్మించడానికి దానికి కావాల్సిన 4,929 కోట్లు ఏదైతే ఫైనాన్స్ కావాల్సి ఉందో దానికి సంబంధించి 3,928 కోట్లను ఆల్రెడీ అలాట్ చేసి 90% ఆఫ్ ద కన్స్ట్రక్టివ్ వర్క్ ఆఫ్ ద పోర్ట్ బై 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసేసి 2024 తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మీ చేతిలోకి వచ్చిన తర్వాత జస్ట్ 10% ఆఫ్ ద రిమైనింగ్ వర్క్ విత్ 991 crores యు ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో మీ యొక్క ఇన్ఎఫిషియన్సీ కానీ, మీ ఇన్కాపబిలిటీ కానీ ఈ యొక్క ప్రాజెక్ట్లోనే అందరికీ అర్థమవుతుంది. అసలు ప్రైవేటైజేషన్ చేయడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఎంతసేపు వైసీపీ నాయకులు ఇలా అంటున్నారు, వైసీపీ నాయకులు మేము ఏం చేస్తున్నా ప్రశ్నిస్తున్నారు అనే మీరు ఈరోజు మేము ప్రశ్నించకుండానే ముందుగానే ప్రజల డబ్బుతో నిర్మించబడిన ఒక పోర్ట్ ని రేపు 5,000 కోట్లు ప్రతి సంవత్సరం టర్నోవర్ చూపించే ఒక పోర్ట్, రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిని ఈరోజు మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే మేము ప్రశ్నించకుండానే మీరు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు? ప్రైవేటైజేషన్ చేయటం వల్ల గవర్నమెంట్కి కానీ, రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఏ విధమైన బెనిఫిట్స్ వస్తున్నాయి? ఈ విధమైన మినిమం డేటా అన్నది మీరు పబ్లిక్కి చెప్పాలి కదా. ఎవరో మేకప్ కోసమనో లేకపోతే మరేదో ఇష్యూ మీదో సభలు పెట్టి బోల్డ్ అంత ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వాటి మీద స్పీచ్లు ఇచ్చే బదులు ఈరోజు ఇటువంటి ప్రాజెక్ట్స్ ని ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారు, దానివల్ల మీకు వస్తున్న ఉపయోగాలు ఏంటి, రాష్ట్ర ఉపయోగాలు ఏంటి అన్నది ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి. అది కంప్లీట్ అయితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఈరోజు మేము చెప్పగలం. నిజంగా గాని 19 బర్త్స్ తోటి ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ పోర్ట్ గాని రెడీ అయితే దగ్గర కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయి. 5,000 నుంచి 8,000 కోట్లు యాన్యువల్ గ్రాస్ టర్న్ ఓవర్ చూస్తాం మనం. రాష్ట్రానికి ఎకానమిక్ గ్రోత్ చాలా వాస్ట్ గా ఉంటుంది. ఈ పోర్ట్ ద్వారా ఎన్నో ఇండస్ట్రియల్ గ్రోత్స్ ఉంటాయి. ఫర్టిలైజర్ యూనిట్స్ డెవలప్ అవుతాయి. నెల్లూరు ప్రకాశం బెల్ట్ అంతా కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఫెర్టిలైజర్ యూనిట్స్ వస్తాయి, ఫార్మా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, పెట్రోకెమికల్ యూనిట్స్ వస్తాయి. అంతెందుకు ఆల్రెడీ ఈ పోర్ట్ ని బేస్ చేసుకుని బీపీసీఎల్ వాళ్ళు ఆల్రెడీ 95,000 crores ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు ఒక రిఫైనరీని ప్లాన్ చేయడం జరుగుతుంది. దెర్ ఇస్ అన్ ప్రపోజల్ ఆల్రెడీ ఫర్ దట్. ఈ విధమైన ఇండస్ట్రియల్ గ్రోత్ అంటూ వస్తే ఎకానమిక్ గ్రోత్, ఎక్స్పోర్ట్ గ్రోత్ ఆల్రెడీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు గ్రనైట్ కానీ, టొబాకో కానీ, ఆక్వా ప్రోడక్ట్స్ కానీ, సిమెంట్ కానీ, మినరల్స్ కానీ ఈ విధమైన ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా చెన్నై ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంతా కూడా ఈరోజు మన సొంత రాష్ట్రంలో ఈ యొక్క రామాయపట్నం పోర్ట్లో ఎక్స్పోర్ట్ చేసి దాని బెనిఫిట్స్ అన్ని కూడా రాష్ట్రం పొందుతుంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు, జాబ్స్ కల్పిస్తారు. ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ ని ఈ విధంగా ప్రైవేటైజేషన్ సింపుల్ గా వీఆర్ ప్రైవేటైజ్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పి సింపుల్ గా మీరు ఒక మీటింగ్ పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవడం అన్నది ఇట్స్ నాట్ అకౌంటబుల్. మీరు ఖచ్చితంగా ప్రజలకి మీరు ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, లేదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఇవన్నిటికీ కూడా అనవసరమైన సబ్జెక్టుల మీద ప్రెస్ మీట్లు పెట్టి సభలు పెట్టి మాట్లాడే బదులు ఇటువంటి సబ్జెక్టు మీద మాట్లాడితే మాకు కానీ ప్రజలకు కానీ ఒక అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు.